అన్న ముందుగా మీడియా మిత్రులందరికీ సారీ అన్న, కొంచెం ఎందుకంటే మనకి ప్రీ రిలీజ్ ఈవెంట్ పబ్లిక్ తో ఇంటరాక్ట్ అయ్యే అవకాశం రాలేదు. సో ఈ రోజు కొంచెం ఒక 15 నిమిషాలు టైం తీసుకుంటాను, క్షమించాలి. ఇక్కడ విచ్చేసిన సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అండ్ అలాగే ఆ, మిగతా మీడియా మిత్రులందరికీ మా రాజు యాదవ్ సక్సెస్ మీట్ కి విచ్చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే మా మిత్రులు వచ్చారు, వాళ్ళు కూడా థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజు చాలా సంతోషంగా ఉంది, చాలా ఆనందంగా ఉంది. ఇందాక మా కృష్ణమాచారి గారు, మా డైరెక్టర్ చెప్పినట్టు థియేటర్ లోకి జనాలు, ప్రేక్షకులు రావాలంటే ఎంత కష్టంగా ఉందో అలాంటి రోజుల్లో ఉన్నాం. అలాంటి రోజుల్లో కూడా మా రిలీజ్ ముందే థియేటర్స్ క్లోజ్ అయ్యాయి అని చెప్పి వార్త రావడం, చాలా మందికి మళ్ళీ థియేటర్లు ఓపెన్ అయ్యాయి అనే విషయం కూడా తెలియనప్పటికీ కూడా కేవలం మీడియా, సోషల్ మీడియా వీళ్ళు చేసిన ఒక సహకారం వల్ల, అలాగే ముఖ్యంగా మేము థియేటర్ విజిట్కి వెళ్ళినప్పుడు సినిమా అవ్వంగానే వాళ్ళందరూ మాకు చెప్పే, వాళ్ళు మాతో పంచుకున్న విషయాలు చాలా బాగుందన్న. లాస్ట్ 20 minutes చాలా ఏడిపించారు, నిజంగా గుండెలు బరువెక్కిపోయాయని చెప్పి. ఎందుకంటే జగదాంబ థియేటర్ లో వెళ్ళంగానే ఫస్ట్ సీట్ అయిన కళ్ళం నీళ్లు పెట్టుకొని అన్న నాకు లవ్ ఉందన్న, నేను ఇక్కడి నుంచి మా అమ్మ నాన్న కోసం ఆలోచిస్తానా అని అన్నప్పుడు అది రియల్ సక్సెస్ అనిపించింది మాకు. ఎందుకంటే ఒక సినిమా ఎవరినైనా మనసును కదిలించిందంటే అది విజయం. ఆ విజయాన్ని మేము ఈ రోజు రాజు గారి ద్వారా పొందాం. ఆ సంతోషాన్ని ఈ రూపాన మీతో పంచుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఒక మైక్ ఇదవుతుంది. చెక్ చెక్. సో దీంట్లో భాగంగా ప్రేక్షకులందరికీ మా టీం అందరి తరపున శిరస్సు వచ్చి పాదాభివందనాలు చెప్పుకుంటున్నాం. ఎందుకంటే మీరందరూ మా రాజు యాదవ్ కోసం టైం వెచ్చించి, ధనం వెచ్చించి థియేటర్కి వచ్చి టికెట్ తప్పడం అంటే అది మామూలు విషయం కాదు. ఈ రోజుల్లో చాలా చాలా ఎక్కువ. అండ్ అలాగే మాకు 4th డేనే బ్రేక్ ఈవెన్ అవ్వడం, మా ప్రొడ్యూసర్లు అందరూ, మా డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్లు అందరూ చాలా చాలా హ్యాపీగా ఉన్నారు. అండ్ ఈ సినిమాని ప్రేక్షకుల వరకు తీసుకెళ్ళడానికి ముఖ్య కారణం మా బన్నీవాస్ గారికి మనస్ఫూర్తిగా సార్, సో మచ్ సార్. లేకపోతే ఇంత భారీ స్థాయిలో సినిమా వెళ్ళేదే కాదు. అండ్ మరొకసారి మీకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అండ్ అలాగే ఈ సినిమాలో పనిచేసిన యాక్టర్స్ కి, నటీనటులకి, సాంకేతిక వర్గం, ముందుగా మా డిఓపి గారు ఉదయ్ భాయ్, ఈ సినిమాకి ఎలాంటి ఫ్రేమ్స్ కావాలో, ఎలాంటి మేకింగ్ కావాలో అంతే ఇవ్వడం. సాంగ్స్ అప్పుడు చిన్న కమర్షియల్కి వెళ్ళడం, అది కూడా చిన్న తప్పనిసరి పరిస్థితుల్లో ఎంత రియలిస్టిక్ గా చేసినా హీరో తాలూకు, అంటే ఆ క్యారెక్టర్ తాలూకు ఇమాజినేషన్ గా దానికి ఎంత కావాలో అంత స్థాయిలో ఈ సినిమాకు పనిచేసి ఈ సినిమాకు ప్రాణం పోసిన ఉదయ్ భాయ్కి మరెన్నో సినిమాలు రావాలి, మంచి మంచి సినిమాలు ఇంకా చేయాలి. మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో మచ్ ఉదయ్ భాయ్, థ్యాంక్స్ అలాట్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే ఈ సినిమాకి మ్యూజిక్ అందించిన హర్షవర్ధన్ రామేశ్వర్ గారు, ఈ రాజు యాదవ్ చూడు సాంగ్ పబ్లిక్ లకు వెళ్ళడం, ఈ సినిమా అనేది ఒకటి వస్తుందని తెలిసేలా చేసి ఆ సినిమాకి ఎంతైతే ఈ చిన్న సినిమా కూడా పెద్ద స్థాయిలో మ్యూజిక్ అందించారు హర్షవర్ధన్ రామేశ్వర్ గారికి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అండ్ అలాగే ఈ సినిమాకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందించిన సురేష్ బొబ్లివయ్య, థ్యాంక్స్ అలాట్. సెకండ్ హాఫ్ నుంచి ఎక్కడికో తీసుకెళ్లిపోయే సినిమాని ఇక్కడ రాలేదు, ఈ రోజు బిజీ, వేరే అవుట్ ఆఫ్ స్టేషన్ లో ఉన్నారు ఆయన. థ్యాంక్ యూ సో మచ్ సురేష్ భాయ్. అండ్ అలాగే ఈ సినిమాకి సాంగ్స్ రాశారు పెద్ద పెద్ద వాళ్ళు, పెద్ద సినిమా రాసి పెద్ద పెద్ద రచయితలు. చంద్రబోస్ గారు ఒక పాట రాసి, 2 పాటలు రాసి దాంట్లో ఒక పాట పాడారు, ఆయన గాత్రం అందించారు. సార్ మీరు చేసిన సహకారం, అడిగిన వెంటనే ఒప్పుకునే మీ మనస్తత్వానికి నిజంగా చేతులెత్తి మీకు నమస్కారం సార్, థ్యాంక్స్ అలాట్. అలాగే కాసల శ్యామ్ అన్న 2 పాటలు రాశారు, ఆయన కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. రాహుల్ సిప్పగంజ్, అలాగే రామ్ మిరియాల గారు, అలాగే మన మంగళి సిస్టర్, థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికి అడిగిన వెంటనే ఈ సినిమాకి మీ సహకారం అందించినందుకు థ్యాంక్స్ అలాట్. అలాగే ఈ సినిమాకి కృష్ణమాచారి గారి గురించి మాట్లాడే ముందు మా అంకిత, స్వీటీ, చాలా మంది థియేటర్కి వెళ్ళినప్పుడు అంకిత మర్చిపోయి స్వీటీ 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 అన్నారు. ఆ పాత్రని ఎంత బాగా మలిచారు. సో ఈ సినిమాకి ఎటువంటి వైబ్ రావాలో ఆ క్యారెక్టర్ నుంచి అలాంటి వైబ్ అందించారు మా కృష్ణమాచారి గారు. అంతే స్థాయిలో తను కూడా ఈ సినిమాకి తన కంట్రిబ్యూషన్ ఇవ్వడం చాలా చాలా హ్యాపీ. స్వీటీగా గుర్తుపెట్టేసుకుంటాను, అంకిత స్వీటీగా గుర్తుపెట్టేసుకుంటాను నేను. కంగ్రాచులేషన్, ఆల్ ది వెరీ బెస్ట్ అంకిత ఖరాత్. అండ్ అలాగే ఈ సినిమాలో ఫ్రెండ్ క్యారెక్టర్లు చేసిన మా సన్నీ,
ఫ్రెండ్ క్యారెక్టర్ అంటే పోలీస్ ఆఫీసర్ ఫ్రెండ్ క్యారెక్టర్ కదా. సన్నీ అండ్ సంతోష్ భాయ్ అండ్ ప్రశాంత్, ద మోస్ట్ ఎమోషనల్ సంతోష్, ప్రశాంత్ అండ్ అలాగే మన విప్లవ్ భాయ్ కూడా ఈ సినిమాలో క్యారెక్టర్ వేశారు. అండ్ అవినాష్, తేజ, అందరికి, ప్రాచి, థ్యాంక్ యూ, అందరికి థ్యాంక్ యూ. మీ అంటే చాలా మంది రివ్యూలో రాశారు అందరూ ఎవరి పాత్రలు న్యాయం చేసేసారని చెప్పి, అందరికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే విప్లవ్ భాయ్ ఈ సినిమాకి షూటింగ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎలాంటి లొకేషన్ కావాలన్నా, ఎలాంటి మాకు ఫెసిలిటీస్ కావాలన్నా మొత్తం ఇంట్లో మెంబర్ గా మాకు అన్ని సమకూర్చి షూటింగ్ ఈ రోజు కూడా ఈ సినిమా అలా పట్టుకొని ఉన్నాడు. సో విప్లవ్ భాయ్, నీలాంటి ఒక ఫ్రెండ్ చారి గారు దొరకడం ఆయన అదృష్టం. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్. మీలాంటి ఫ్రెండ్స్ ని ఎవరైనా వదులుకున్నాడంటే ఆడతో మూర్ఖుడు ఎవరు ఉండడు. థ్యాంక్ యూ సో మచ్ విప్లవ్ భాయ్, థ్యాంక్స్ అలాట్. అండ్ ఈ సినిమాకి చాలా మంది పనిచేశారు. సన్నీ అండ్ అలాగే మా మేనేజర్ సాయి గారు ఈ సినిమాకి ఎప్పుడు రేట్లు కావాలన్నప్పుడు ఇప్పించి అన్ని చూసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. కొంచెం మా సాయి గారు రావాలి. అండ్ అలాగే మా రమేష్ సాయి గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్స్. అన్న ఇంకా ఎవరైనా మర్చిపోయినా? అండ్ మా నాని కూడా ఫస్ట్ నుంచి మన బిగినింగ్ నుంచి చాలా సపోర్ట్ చేశారు మా నాని, మై బ్రదర్. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ అలాట్. అండ్ ఇప్పుడు మా కృష్ణమాచారి గారి గురించి మాట్లాడాలి. ఈ సినిమా కథ చెప్పినప్పుడు తను ఏదైతే అనుకున్నారో అంతకు మించి, అంతకి ఆ స్థాయి పెంచే సినిమా మేకింగ్ చేశారు. అండ్ ఆ డెలివరీ కూడా అలా చేశారు. నాకు డే వన్ ని కథ చెప్పినప్పుడు నేను ఒప్పుకోవడానికి కారణం ఏంటంటే, ఒక యాక్టర్ గా ఎలివేట్ అవ్వాలి, ఇలాంటి వైవిధ్య పాత్రలు చేయాలని చెప్పి కోరుకునే వ్యక్తిని నేను, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సెటిల్ అవ్వాలని కోరుకునే వ్యక్తిని. అలాంటి క్యారెక్టర్ సినిమాలో ఉంది అని సినిమా ఒప్పుకోవడం, అంతే బాగా ఆ పాత్రను మలిచి, మిగతా పాత్రలను మలిచి, ఆ ఎమోషన్ తో కట్టుబడేశారు. ఎప్పుడూ కూడా ఈ సినిమాకి ఈ 3 ఏళ్ల పాటు మేమందరం వేరు వేరు సినిమాలు చేస్తున్నాం. ఉదయ్ భాయ్ దగ్గర నుంచి మేమందరం, మిగతా యాక్టర్స్ అందరం కలిసి అన్ని సినిమాలు చేసుకుంటాం, హ్యాపీగా ఉన్నాం ఫైనాన్షియల్ గా అన్నింటిగా. బట్ కృష్ణమాచారి గారు అనే వ్యక్తి ఫ్యామిలీకి దూరంగా ఎక్కడో మహబూబ్ నగర్ నుంచి ఇక్కడికి మా నెలకోసారి అప్పుడు రావడం తప్పించి మిగతా అంతా ఈ సినిమా మీద శ్రద్ధ పెట్టి, ఈ సినిమా మీద తన టైం ని, హెల్త్ ని అంతా వెచ్చించి 3 ఏళ్ల పాటు కష్టపడ్డారు ఆయన. ఈ సక్సెస్ మొత్తం ఆయనకే వెళ్ళాలి. ఎందుకంటే మేమంతా వేరే వేరే పనులు చేసుకుని హ్యాపీ, బట్ ఆయన మాత్రం ఈ సినిమా నమ్మారు, ఈ సినిమా గురించి ఉన్నారు. ఆ నమ్మకాన్ని మీరు కూడా రివ్యూల రూపంలో చాలా బాగా రాశారు, ఆయన బ్లెస్ చేశారు. అండ్ డెఫినెట్ గా ఆయన ఫ్యూచర్ లో ఇంకా మంచి మంచి సినిమాలు చేయాలి, ఆయనతో నేను ఉండాలనుకుంటాను. నాట్ అంటే ఫుల్ లెంత్లు ఇవి కాదండి, మొహం క్యారెక్టర్లు చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ కృష్ణమాచారి గారు, థ్యాంక్స్ అలాట్. అండ్ ఈ సినిమాకి ముఖ్యంగా మమ్మల్ని ప్రజల్లోకి వెళ్ళేలా బ్లెస్ చేసిన మా గాడ్ ఫాదర్ మెగాస్టార్ చిరంజీవి గారు, భూషణ్ చిరంజీవి గారు, ఆయన బ్లెస్సింగ్స్ ఎప్పుడు ప్రతి అనుక్షణం మా పట్ల చూపించడం చాలా సంతోషం సార్. ఈ సందర్భంగా మా దేవుడు చిరంజీవి గారికి మనస్ఫూర్తిగా సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్స్ అలాట్. మీ లవ్ కి, మీ ప్రేమకి సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. మాటలు రావట్లేదు, ఎందుకంటే ఒక స్టేజ్ మీద వచ్చి మాట్లాడటం ఒక ఇది, బట్ మన కోసం ఒక టైం తీసుకొని ఒక బయట ఇవ్వడం అంటే అది ఎప్పుడో పూర్వజనం సుకృతం నాకు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ అలాగే బ్రహ్మానందం గారు చాలా మంచి బ్లెస్సింగ్స్ ఇచ్చారు ఈ సినిమా గురించి. అలాగే తేజ గారు, అండ్ అలాగే కొట్ల శివ గారు, బాబీ గారు, పూరి జగన్నాథ్ గారు, ద డే వన్ పోస్టర్ రిలీజ్ చేసింది మా పూరి సార్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్స్ అలాట్. అండ్ ఇంకా ఈ సినిమా ఇంకా పబ్లిక్ లో వెళ్ళడానికి మా ఫ్రెండ్స్ అందరూ, అలాగే మా సుమ గారు, ఏమి అడిగిన వెంటనే చేస్తాను సార్, నీకోసం చేస్తానని చెప్పి చేసేసారు ఆవిడ. మేడం థ్యాంక్ యూ సో మచ్. మా సుధీర్, మా రామ్ ప్రసాద్, మా అలాగే అవినాష్, వీళ్ళందరూ కూడా, అనసూయ గారు, అలాగే రష్మి గారు, వీళ్ళందరూ చాలా హెల్ప్ చేశారు. అండ్ మిత్ర సత్యభాయ్, థ్యాంక్స్ అలాట్. తేజాభాయ్, అండ్ అలాగే విలేజ్ అండ్ ఫార్మ్, ఫుడ్ అండ్ ఫార్మ్ బాబాయ్, అందరికి పేరు పేరున మనస్ఫూర్తిగా ఈ సినిమాని పబ్లిక్ తీసుకెళ్ళేందుకు అందరికి థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ అలాట్. అండ్ అలాగే ఈ సినిమాని మీడియా పరంగా ఇంకా గట్టిగా తీసుకెళ్ళిన మా పిఆర్ఓస్ వంశశేఖర్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా మాతో ఉన్నారు, థ్యాంక్స్ అలాట్. అండ్ అలాగే #మీడియా మనోజ్ భాయ్, మీ మంచి మంచి ఐడియాలు ఎప్పటికప్పుడు ఇంకా బాగా తీసుకెళ్లారు మా సినిమాని, మీకు కూడా మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో మచ్. యూవీ మీడియా వాళ్ళకి, ఆదిత్య
ఆదిత్య మ్యూజిక్ రవీంద్ర గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్స్ అలాట్. అండ్ ఇంకేమైనా మర్చిపోయానా? తిప్పుడు అండ్ ఈ సినిమాకి తిప్పుడు కూడా ప్రమోషన్ చేశాడు వచ్చి రాజు యాదవ్తో, తిప్పుడుకి థ్యాంక్స్. అండ్ సోషల్ మీడియా అందరికి 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 పేరు పేరున మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ అలాట్. అండ్ ముఖ్యంగా ప్రేక్షకుల దేవుళ్ళు అందరికి ఈ సినిమా బ్లెస్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మా సినిమా ఇంకా థియేటర్ లో ఉంది, ప్రొడ్యూసర్స్ ఆర్ వెరీ హ్యాపీ. 4th డే బ్రేక్ ఈవెన్ అవ్వడం, ఇలాంటి సందర్భంలో మా సినిమా చూడడానికి వచ్చినందుకు చాలా చాలా ప్రేక్షక దేవుళ్ళు అందరికీ థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ అలాట్. అండ్ మనస్ఫూర్తిగా ఈ సినిమాని ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మా ప్రశాంత్ రెడ్డి అన్న, మా ప్రొడ్యూసర్. ఆయన చారీ గారు నమ్మడం, నమ్మడం ఇవన్నీ ఆయన వాళ్ళు జరిగాయి. ప్రశాంత్ రెడ్డి గారు మనస్ఫూర్తిగా మీకు థ్యాంక్ యూ సో మచ్, మీరు బాగుండాలి. అండ్ అలాగే ఈ సినిమా ఏంటి ఏమైపోతా అని మధ్యలో కంగారు పడినప్పుడు కూడా మా రాజేష్ కల్లేపల్లి గారు యుఎస్ లో ఉంటారు, ఆయన కూడా మంచి మనసుతో సినిమా బాగుండాలి, చిన్న సినిమాలు ఎంకరేజ్ చేయాలని చెప్పి ఆయన ముందుకు రావడం, మా ఇద్దరు ప్రొడ్యూసర్లకి థ్యాంక్ యూ, థ్యాంక్స్ అలాట్. అండ్ లాస్ట్ మూమెంట్ లో సెన్సార్ పనులప్పుడు కానీ ప్రమోషన్లు పడినప్పుడు కానీ ఏమి కావాలంటే అది ఎప్పుడు పడితే అప్పుడు తన టైం మొత్తం మాకు ఇచ్చిన కళాధరణ థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ అలాట్. అండ్ మీ హెల్ప్ ఎప్పటికీ మర్చిపోలేను, థ్యాంక్స్ అలాట్ అన్న. అండ్ అలాగే మా డైరెక్షన్ టీం ఇద్దరు గురించి చెప్పాలి, ముఖ్యంగా ప్రధానంగా అందరికీ చాలా థ్యాంక్స్. మా నిఖిల్ అలాగే మా అరుణ్ ఇద్దరు కూడా థ్యాంక్ యూ సో మచ్. ఆయనకి 2 చేతుల్లో మీరున్నారు, ఆయనతో పాటు ఎప్పుడు అనుక్షణం మీరున్నారు. మీ ఇద్దరు లేకపోతే ఆయన ఇదైపోయేవాడు. థ్యాంక్ యూ సో మచ్. మీలాంటి అసిస్టెంట్ డైరెక్టర్స్ త్వరలో డైరెక్టర్లు అవ్వాలి, మంచి సినిమాలు చేయాలి, దాంట్లో నాకు క్యారెక్టర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ అలాట్. యా అండ్ ఇప్పుడు మేము అనుకున్నాం కర్ణాటక చేయాలని, బట్ ఇక్కడ అయిన 4th 5th డే తర్వాత ఇక్కడ టాక్ విని ఎండ అక్కడ తీసుకోవడం జరిగింది. నిన్న నైట్ నాకు కాల్ బెంగళూరు నుంచి, అన్న 85% 90% ఫుల్ అయిందన్న, చాలా బాగుంటది, ఎలా మాట్లాడే ఉంటది, మేమంటే కామెడీ అని చెప్పి పోయినాము, మంచి నవ్వించినారు. అండ్ సెకండ్ హాఫ్ ఫుల్ ఏడిపించేసినారు, చాలా బాగుంటది అన్న సినిమా, అందరిని చెప్తా ఉన్నాము సినిమా రండి అని చెప్పి అని వాళ్ళ స్లాంగ్ లో చెప్తే నాకు చాలా హ్యాపీ అనిపించింది. పక్క స్టేట్ లో సినిమా ఆదరిస్తున్నట్టు దానికంటే ఆనందంగా ఉంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమాకి మీ కాంట్రిబ్యూషన్ అందించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. అండ్ చూడని వాళ్ళు దయచేసి థియేటర్ లో మా రాజు యాదవ్ ఉంది, ఇంకా సక్సెస్ఫుల్ నడుస్తుంది, దగ్గరలో థియేటర్ కి వెళ్ళండి. అండ్ మీ ఆదరణ మీ అభిమానం ఎప్పటికీ ఎలా ఉండాలని మీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గెటప్ శ్రీను. థ్యాంక్ యూ సో మచ్ శ్రీని గారు. అండ్ ఇందాక ఒక చిన్న వీడియోలో ఒక చిన్న పబ్లిక్ రియాక్షన్ వేశారు, ఆ రియాక్షన్ లో ఒక పరుష పదజాలం వచ్చింది, దానికి సభాముఖంగా అక్కడ ఎవరో మాట్లాడారు, దానికి టెలికాస్ట్ చేయడం అది చూసుకోలేదు. అండ్ సభాముఖంగా మేము క్షమించమని కోరుతున్నాం ప్రేక్షకులకి. థ్యాంక్ యూ. సారీ అండి, మా ప్రొడక్షన్ టీమ్ మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ విప్లవ్ అన్న గురించి చెప్పలేదు. థ్యాంక్ యూ సో మచ్ విప్లవ్ అన్న అండ్ ప్రొడక్షన్ సైబర్ క్రియేషన్స్ ప్రొడక్ట్ అని చెప్పి ఒక ఆఫీస్ లో కలిసాం మేము. 20 days నుంచి నెంబర్ అడితే నెంబర్ ఇవ్వలేదు. తర్వాత 20 days తర్వాత కలవంగా నెంబర్ ఇచ్చాడు. తర్వాత కొన్ని రోజులు ట్రావెల్ అయినా, నేను సినిమా వేస్తే హీరో ఫ్రెండ్ నువ్వేరా అన్నాడు. నిన్న అమ్మలే ఒకరు కాల్ చేసి చెప్పాడు సినిమా ఒకేంద్ర అంటే నా కళ్ళకే నీళ్ళు వచ్చినాయి. అన్నా ఒకసారి ప్లీజ్, నేను లైఫ్ లో మర్చిపోలేను నిజంగా. అంటే చాలా మంది అంటే మాట ఇస్తారు, కానీ ఆ మాట నిలబెట్టుకోవాలంటే చాలా మందికి ధైర్యం ఉండాలి. అది మా అన్న కృష్ణమాచారి. నేను చెప్తున్నా, ఈ సినిమా చాలా మంది థియేటర్ లో చూడకపోవచ్చు, రేపు పొద్దున ఓటీటీలో వచ్చినప్పుడు ఇలాంటి సినిమా ఎందుకు థియేటర్ లో మిస్ అయ్యలే అన్న, థియేటర్ లో కూడా ఉంది. ఓటీటీలో వచ్చినప్పుడు చాలా మంది చెప్తున్నా అన్న, రీసెంట్లీ ప్రివ్యూ వేశారన్న. ఫస్ట్ ప్రివ్యూ వేసినప్పుడు నేను చాలాసార్లు అడిగా సినిమా చూపించావన్నా అంటే, లేదురా మొత్తం అయిపోయాక చూపిస్తా అది అని చెప్పి అన్నారు. అంటే ఒక రోజు ప్రివ్యూ ఉంది రారా చూస్తావు అది అని అంటే సరే అని చెప్పి ప్రివ్యూ నుంచి బయటకు వచ్చారు. సీన్ అన్న రాలేదు. ఫస్ట్ కాల్ సీన్ అన్న కాల్ చేసిన,
ఒక మాట చెప్పా అన్న సీన్ అన్న, ఒక్క నిమిషం ప్లీజ్ అన్న నా కోసం రండి అన్న. నేను చెప్పా సీన్ అన్నకి, ఆ రోజు కాల్ చేసిన సీన్ అన్న కూడా ఏమాడంటే ఎలా అనిపించింది అన్న లేదన్నా నిజంగా నాకు తెలుసురా, మన ఎమోషన్ మన దగ్గర పెట్టుకుందాం అన్న ప్లీజ్ 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 థ్యాంక్ యూ లవ్ యూ. అన్న నీ యాక్టింగ్ చూసి నాకు మెంటల్ ఎక్కేసింది అన్న. ఆ కమలాసం చూస్తే కూడా భయపడతాడేమో నన్ను చూసి. సారీ అండి, దయచేసి కమల్ హాసన్ గారి అభిమానులందరికీ, హార్డ్ కోర్ ఫ్యాన్స్ అందరికీ కాళ్ళు మొక్కు మరి నేను క్షమాపణ కోరుతున్నాను. ఈడు అన్న ఒక చట్టవాదుడికి నేను మీ అందరికీ క్షమించమని కోరుతున్నాను. ఒరే మాటలు ఒక అర్థం ఉండాలరా. అన్న థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. అన్న నెక్స్ట్ సినిమాలో కూడా క్యారెక్టర్ చారనా పక్క. థ్యాంక్ యూ సో మచ్ అన్న. థియేటర్ లో ఉంది చూడండి, రాజు యాదవ్. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు సపోర్ట్ చేశారు, మళ్ళీ సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నా. ఐ లవ్ యూ, బాయ్. హలో అండి, నా పేరు సంతోష్. హలో హలో అండి, నా పేరు సంతోష్. ముందుగా మీడియా వాళ్ళందరికీ స్పెషల్ థ్యాంక్స్ అండి, చిన్న సినిమాని ఎంకరేజ్ చేసినందుకు. అండ్ కంగ్రాట్స్ టు మా ప్రొడ్యూసర్ గారికి అండ్ సీని గారికి కంగ్రాట్స్ అండి. ముందుగా ఇలాంటి స్క్రిప్ట్, ఇలాంటి క్యారెక్టర్ ఒక ఆర్టిస్ట్ దగ్గర రావడం చాలా లక్కీ. అలాంటి సీను చాలా 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 లక్కీ. దానికి 100% న్యాయం చేశాడు. అదే, థ్యాంక్ యూ.